ప్రతిసారి దీనింటి ఏమిట్రా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి సౌజన్య ఎక్కడుంది అనుకుంటున్నారా? నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర గణపవరంలో ఉన్నాను. ఇంతకీ ఎక్కడున్నాను ఏంటి అంటే, మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ మనవరాలది అయితే హాఫ్ శారీ సెరమనీ అనమాట, ఓనీల్ ఫంక్షను. సో ఈ హౌసే వాళ్ళది. ఈ హౌస్ నేను ఎప్పటి నుంచో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా. ఇది చాలా ఓల్డ్ హౌస్. టోటల్ 11 రూమ్స్ ఉంటాయి ఇందులో. 6 జనరేషన్స్ దాకా ఉన్నారు ఇందులో. చాలా ఓల్డ్ హౌస్. ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఇదిగో ఈ మేడమే ఫంక్షన్ వీళ్ళమ్మాయిదే అనమాట. సో ఈ హౌస్ అయితే నేను ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడైతే చాలామంది ఉన్నారు కాబట్టి చూపించడం కుదరదు. దీనికి సపరేట్ వీడియో ఒకటి చేస్తానన్నమాట. ఈ 11 రూమ్స్ హోమ్ టూర్ అంతా ఇంకొక వీడియోలో చూపిస్తా. ఒక వీడియో అయితే సరిపోదు. బట్ ఆంటీ దగ్గర చాలా యాంటిక్ కలెక్షన్స్ ఉంటాయి, వాటి కోసం ఇప్పుడు వీడియో తీశాను. ఇక్కడ 2 బ్యాక్ యార్డ్స్ ఉంటాయి. ఒక్క బ్యాక్ యార్డ్లో ఫంక్షన్ ప్లాన్ చేసుకున్నాము. చూడండి, ఈ యాంటిక్ కలెక్షన్ చూపించడం కోసమే నేను ఇంత పెద్ద బ్లాగ్ ప్లాన్ చేశాను. ఈ ఐడియల్ ఉంది కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇది 6 జనరేషన్స్ అంట, ఆల్మోస్ట్ 100 ఇయర్స్ అప్పటిది. అండ్ ఇవైతే 20 పైసా 10 పైసా ఓల్డ్ కాయిన్స్తో అట్లా తయారు చేశారు, ట్రీ లాగా. అండ్ బయట ఫంక్షన్ దగ్గర యాక్చువల్లీ రేపు ఫంక్షను, ఈ ముందు రోజేమో మెహందీ పెట్టుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ డెకరేషను మా అత్తయ్య ఆంటీ వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళే చేసుకున్నారు. ఈ చిన్న చిన్న క్యూట్గా ఉన్నాయి అన్నీ పెట్టి, కృష్ణుని పెట్టి ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. ఇది ఓల్డ్ వాటర్ బావిలా ఉంది, ట్యాంక్ లాగా. దాని మీద కూడా ఆ ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా చూసారా ఎంత క్రియేటివ్గా యూజ్ చేశారో. ఇది ఇంకో రూము. ఇది నందన్ ఒక చిన్న హౌస్ లాగా తయారు చేశాడు, అంటే దేవి వాళ్ళ అబ్బాయి అనమాట. ఒక చిన్న హౌస్ లా క్రియేట్ చేశాడు దీన్ని కూడా. ఎంత క్యూట్గా ఉందో. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? చూడండి, అక్కడ హౌస్ బెల్ లాక్ చేసే సౌండ్ రావడం చాలా బాగా క్రియేట్ చేశాడు దీన్ని కూడా వాడు. చిన్న చిన్న సామాన్లు, యాంటిక్ పీసెస్ ఇవన్నీ కలెక్ట్ చేసి అన్నీ మెయింటైన్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఆంటీ వీటిలో చాలా బాగుంటారు. చూడండి, చిన్న కత్తిపీట, చిన్న చిన్న గ్లాసెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. వీటన్నిటిని ఒక ఇంటిలా ప్లాన్ చేసి పెట్టడము, ఇదంతా కూడా ఒక క్రియేటివిటీ. అసలు ఈ క్రియేటివిటీలో నెక్స్ట్ లెవెల్ ఉంటారు. ప్రతిదీ డీటెయిల్గా చేయించుకున్నారనమాట వాళ్ళు మెహందీ ఫంక్షన్ రోజు. మెహందీ ఫంక్షన్ కూర్చోవడానికి చైర్ కాకుండా ఇట్లా ఇది కూడా ఓల్డ్ స్టైల్ ఉండాలని ఒక రాయి తీసుకొచ్చి వేయించారు. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఒక 4 తీసుకొచ్చి వేశారు. అండ్ ఇది కూడా ఓల్డ్ గుండిగలు, వీటన్నిటిని మళ్ళీ తీసి క్లీన్ చేసి ఇట్లా ఫంక్షన్స్లో ప్లేస్ చేసి అందరికీ చూపించాలని అనుకుంటారు. అది మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. చూడండి ఎంత క్యూట్గా చిన్న చిన్న గుర్రం బొమ్మలతో సహా ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ప్లేస్ చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ అంతా అయిపోయింది. మా అత్తయ్య కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారు అనమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో అలా క్రియేటివిటీ వాడి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఫైనల్ డెకరేషన్ లాస్ట్ ఇలా ఉందన్నమాట. ఇంకా డెకరేషన్ అంతా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. ఆల్మోస్ట్ అందరూ లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు. లంచ్ చేసేసిన తర్వాత యాక్చువల్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది, మెహందీ ఫంక్షన్. అప్పటికైతే అందరు వచ్చేస్తారు. సో ఈలోపు లంచ్ చేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అందరూ.
ఎక్కడి నుంచి వస్తాయి అనిపా ఇలాంటి ఐడియాస్, ఇలాంటి చిన్న చిన్నవి అక్కడక్కడ ప్లేస్ చేయడం, వడ్లు. లంచ్ అయిపోయిన తర్వాత చూసారా, మా ఆంటీస్ అందరికీ మంచి స్పాట్ దొరికింది. బ్యాక్ యార్డ్లో మంచిగా చెట్ల మధ్యలో మడత మంచాలు వేసుకుని, అబ్బా కొబ్బరి చెట్టు కింద మంచి సెటప్పే దొరికింది వీళ్ళకి చిల్ అవ్వడానికి. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా ఈలోపు ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవెంట్ ముందు పెద్దవాళ్ళ చేత గోరింటాకు రుబ్బించి అలా స్టార్ట్ చేశారు ట్రెడిషనల్గా. రావట్లేదా? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఇక్కడ ఏదో కాన్సెప్ట్ జరుగుతుంది. మీరు అలా ఉండిపోండి అనండి. ఓకే ఓకే, ఇది నేను మిస్ అయ్యాను. నేను ఫోటో తీస్తున్నారు అనుకున్నా, ఈ చూడలేదు నిజంగాను. ఈ మిస్ అయిపోయాను నేను. పెట్టండి పెట్టండి. ఏంటి ఈ కాన్సెప్ట్? అదే ఏం కాన్సెప్ట్? ఇంతకీ కాన్సెప్ట్ ఏంటంటే, ఆడబడుచు కమ్ వియ్యపురాలని కూర్చోబెట్టి అలా మర్యాదలు చేసి పాతకాలం చిరుదిండ్లు అవన్నీ కూడా పెడుతున్నారనమాట వాళ్ళకి. ఇది ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్ లాగా చేశారు. మామూలుగా చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుక మనకి ఇది అన్నట్టు కూర్చున్నారు. ఇంకా వీళ్ళు చూడండి, నేను వీడియోస్ ఫొటోస్ ర్యాండమ్కి క్లిక్ చేస్తాను అని యాక్షన్స్ చేస్తాను. అలా వీళ్ళంతా ర్యాండమ్ ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నారు. వీళ్ళని తీసే వాళ్ళు ఉన్నారు కానీ నన్ను తీసే వాళ్ళు ఎవరు లేరు భయ్యా. అదే సాడ్ అసలు. అండ్ మా పెళ్ళైన తర్వాత మేజర్గా పెద్ద ఫంక్షన్ అంటూ జరిగింది ఇదే. సో ఈవినింగ్ అయిపోయింది, లోపు స్నాక్స్ టైము. ఇంక ఏది ఎలా పోతే మనకేమైంది, ఈవెంట్ అయిపోయింది కదా స్నాక్స్ తిందామని యూత్ అంతా సైడ్కి వచ్చేసారు. ఫుడ్ ఇంపార్టెంట్ అంట. అట్లా ఈవినింగ్ అయిపోయింది, అందరు మెహందీలు పెట్టేసుకున్నారు. ఇంతకీ అందరూ పెట్టుకున్నారు, నేనే లాస్ట్ అనమాట. మెహందీ వాళ్ళు వచ్చేసారు, అందరూ ప్లేస్ చేసేసుకున్నారు, నేనే ఉండిపోయాను. సో ఇప్పుడు నేను కూడా మెహందీ పెట్టించుకోవాలి. ఇంత కష్టపడి రెడీ అయ్యాను నేను, నన్ను వీడియో తీసే వాళ్ళే లేకపోయారే అని సాడ్. అందుకే నాకు నేనే తీసేసుకుంటున్నాను. అలా ఆ రోజు స్పెండ్ చేసేసి నైట్ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. నెక్స్ట్ డేనే ఈ ఈవెంట్ కాబట్టి. సో నేను చెప్పినట్టు మా మ్యారేజ్ అయిన తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ ఏం జరగలేదు, ఇది ఫస్ట్ టైం. సో నేను అందరినీ, ఫ్యామిలీని, నాకు తెలియని వాళ్ళని, తెలిసిన వాళ్ళని చాలామందిని కలిసే ఛాన్స్ కూడా వచ్చింది. చాలామందిని తెలుసుకున్నాను. అంటే అఫ్కోర్స్ ఏ అమ్మాయి అయినా మ్యారేజ్ తర్వాత అత్తగారి సైడ్ వాళ్ళందరినీ పరిచయం చేసుకోవాలంటే ఇలాంటి ఈవెంట్స్ మస్ట్ అనమాట. సో చాలామందిని తెలుసుకున్నాను నేనైతే ఈ ఫంక్షన్ వల్ల.
అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా 7 మెంబర్స్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, 6 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. ఒక్కళ్ళు మాత్రమే యూఎస్లో ఉన్నారు, మిస్ అయ్యారు ఆంటీ ఒక్కళ్ళే. ఈ 7 మెంబర్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ. ఏం జరిగినా వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ లైక్ ఒక ఫ్యామిలీగా ఉంటారు. సో మస్ట్ అండ్ షుడ్గా అందరూ ఇక్కడే ఉంటారనమాట. అలా 2 days అయితే చాలా ఫన్నీగా గడిచిపోయింది. మెహందీ ఈవెంట్ అండ్ ఫంక్షను. అండ్ పొంగల్ అప్పుడు ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి. సంక్రాంతికి కూడా మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. సో అప్పుడు ఇంతకంటే మంచి మంచి ఫన్నీ వీడియోస్, షార్ట్స్ మీ ముందుకైతే తెచ్చేస్తాను నేను. అవన్నీ చూడాలంటే మా ఛానల్ని అయితే ముందే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. సో మీకు వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. అక్కడ కూడా ఫంక్షన్ దగ్గర కూడా ఆంటీ చూడండి ఏ మాత్రం మిస్ అవ్వలేదు. ఆ యాంటిక్ స్టైల్ డెకరేషనే చేయించారు. అన్నీ న్యూ మోడల్ కాకుండా అన్నీ ఓల్డ్వి తెలియాలి అన్నట్టు ఓల్డ్ స్టైల్ ఫాలో అవుతారు. అవన్నీ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తీసుకెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో. సో నేనైతే అట్లా ఫంక్షన్ హాల్ వ్యూ బాగుంది, బయట ఫొటోస్ దిగొచ్చు అని బయటకైతే వచ్చేసాను. అది నేను చెప్పాను కదా టోటల్ వాళ్ళు 7 మెంబర్స్ అని, 6 అయితే అక్కడ ఉన్నారు, ఒకళ్ళు మిస్ అయ్యారు. అండ్ నేను అలా బయటకు వచ్చేసి గార్డెన్లో అలా ఫొటోస్ దిగుతుంటే ఈ చిన్న పాప చాలా క్యూట్గా ఉంది. వాళ్ళ అమ్మమ్మని అన్ని డౌట్స్ అడుగుతుంది, ఇది ఎందుకు అని. చాలా క్యూట్గా అనిపించింది ఈ బేబీ మాత్రం. ఇప్పుడు నేచురల్ స్మైల్, నేచురల్ స్మైల్. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఒకసారి అలా చూడండి, ఒకసారి అందరూ బాయ్ చెప్పండి, అందరూ బాయ్ చెప్పండి.